హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి మనము వీడియో ఎడిటింగ్ ఎలా చేయాలో కైన్మాస్టర్లో చూద్దాము. ఇది సినిమాటిక్ అంటే ఫుల్ హెచ్డి అనే వీడియో కూడా మనం ఇందులో కన్వర్ట్ చేయొచ్చు. సో ముందుగా మన యాప్ ఓపెన్ చేశాక ప్రాజెక్ట్ నేమ్ అడుగుతుంది అన్నట్టు. సో ప్రాజెక్ట్ నేమ్ మనం టైప్ చేసేసిన తర్వాత కింద ఇవి రేషియో అని ఉంది కదా. సో 16:9 అంటే యూట్యూబ్ అన్నట్టు, 9:16 అంటే షార్ట్ వీడియోలు, అలాగే ట్విట్టర్ లేదా ఇన్స్టాగ్రామ్ ఇలాంటి వీడియోస్ కూడా మనం ఎడిటింగ్ చేసుకోవచ్చు అన్నట్టు. సో నేనైతే అందులో టైటిల్ చేసేసుకొని డైలీ వ్లాగ్స్ అని చెప్పేసి టైటిల్లో రాసేసిన అన్నట్టు. సో దాని తర్వాత మనం కావాల్సిన మీడియా ఫైల్స్ అన్నట్టు ఇవి నేను సెలెక్ట్ చేసేసుకుంటున్నా. అందులో మీరు వీడియోస్ లేదా ఫొటోస్ కూడా యాడ్ చేసుకోవచ్చు అన్నట్టు. సో నేనైతే నాకు కావాల్సినవన్నీ వీడియోస్ అప్లోడ్ చేసేస్తున్నా అన్నట్టు, అంటే సెలెక్ట్ చేసేసుకుంటున్నా. మనం ఏదైనా వీడియో షూట్ చేసింది వీడియో సెలెక్ట్ చేసుకోవచ్చు అన్నట్టు. సో ఇందులో వచ్చేసి 4K అనేది ప్లే అవ్వదు. సో అది మనం అబ్జర్వ్ చేసుకోవాలి. లేదంటే మీకు 4K వీడియో ప్లే కావాలనుకుంటే మీరు ప్రీమియం తీసుకోవాల్సి ఉంటుంది అన్నట్టు. సో అది ఏంటిదో ఎండ్ వరకు చూస్తేనే మీకు అర్థమైపోతుందండి. ఇది మధ్యలో స్కిప్ చేస్తే మాత్రం మీకు ఏం అర్థం కాదు. నేనైతే నాకు కావాల్సిన మీడియా ఫైల్స్ అనేది నేను సెలెక్ట్ చేసేసుకున్నాను అన్నట్టు. సో వీడియో అండ్ మనకు కావాల్సినవన్నీ, మీకు ఫొటోస్ కావాలంటే ఫొటోస్, వీడియోస్ కావాలంటే వీడియోస్ నేను సెలెక్ట్ చేసేసుకున్నా. మీకు ఏం కావాలో అది మీరు సెలెక్ట్ చేసుకోండి. ఎలా అంటే ఈ పైన ఉంది కదా మీడియా ఫైల్ అని చెప్పేసి, దాని మీద క్లిక్ చేస్తే ఫైల్ చూపిస్తుంది అన్నట్టు. సో ఫైల్ మీద క్లిక్ చేసేయాలి. సో ఇది నా ఇంట్రో అన్నట్టు. సో మీరు చూడొచ్చు, నేను సెలెక్ట్ చేసుకున్నా. ఇందులో ట్రిమ్ చేసుకోవచ్చు అన్నట్టు. సో నాకు కావాల్సినంత వీడియోను, అంటే అన్నెసెసరీ వీడియోని మనం డిలీట్ చేసేసుకోవచ్చు అన్నట్టు. సో నేనైతే ట్రిమ్ చేస్తున్నా. చూడండి, పైన డ్యూరేషన్ కూడా ఉంది కదా, ఎండ్ టైము అలాగే స్టార్ట్ టైం అని ఉంటుంది. సో నాకు ఇక్కడ వరకు కావాల్సి ఉంటుంది కాబట్టి నేను ఇక్కడ వరకు అయితే నేను సెలెక్ట్ చేసేసుకున్నా, వీడియోని ట్రిమ్ చేసేసిన అన్నట్టు. సో ఇది కాకుండా ఈ 2 వీడియోలలో డైరెక్ట్ కట్ అయిన వీడియోని డైరెక్ట్ పోకుండా అందులో స్టైల్గా అలాగే సినిమాటిక్గా ఎలా చేయాలనుకుంటే మనం ప్లస్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసేటతోటి ఇలా ఆప్షన్స్ వస్తాయి అన్నట్టు. సో ఇవన్నీ ఆప్షన్స్ అంటే ఎండ్ ఇలా అవుతుంది అన్నట్టు. వీడియో ఎండ్లో వచ్చేసి ఇలా స్టైల్గా ఉంటుంది అన్నట్టు. సో ఇలాంటివి చాలా పెద్ద పెద్ద యూట్యూబర్స్ యూజ్ చేస్తారు. ఇలాంటివి కూడా మనం చాలా ఇందులో చూడొచ్చు. ఒకవేళ ఇంకా మరిన్ని కావాలనుకుంటే ప్రీమియం తీసుకోవాల్సి ఉంటుంది అన్నట్టు. సో అది మీరు కావాలనుకుంటే తీసుకోవచ్చు, లేదంటే ఫ్రీగా అయితే ఇది చేసుకోవచ్చు అండి ఇందులో. సో నేనైతే సెలెక్ట్ చేసుకున్నా లైట్గా. ఇప్పుడు మీకు కావాల్సింది ఇందులో ట్రాన్స్పరేషను లేదంటే పవర్ఫుల్ అలాంటివి సెలెక్ట్ చేసుకోవచ్చు. నాకు కావాల్సింది నేను సెలెక్ట్ చేసేసుకున్నా. సో ఇది వీడియో అన్నట్టు. ఇగో ఇది ఇంట్రో అయితే అయిపోయింది నాది. ఇంట్రో అంటే యూట్యూబ్ ఇంట్రో ఎలా చేయాలో కూడా చెప్తాను అన్నట్టు. సో నాకు ఇక్కడ వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి ఉంటుంది, అంటే బ్యాక్గ్రౌండ్ ఏదో సంథింగ్ వీడియో రికార్డింగ్ అనేది ఉంది. సో నేనైతే నాకు వాయిస్ రికార్డ్ అని చెప్పేసి వాయిస్ రికార్డ్ ఇక్కడ కింద క్లిక్ చేసేస్తే ఇక్కడ వస్తుంది అన్నట్టు. సో స్టార్ట్ బటన్ వచ్చాక రికార్డింగ్ అయితే అయిపోతుంది అన్నట్టు. ఆ రికార్డింగ్ అయిపోయిన తర్వాత మీకు ఎంత కావాలో అంత కూడా ట్రిమ్ చేసుకోవచ్చు దీన్ని కూడా. అలాగే రికార్డింగ్ అయిన వాల్యూమ్ని మనం 100 అంటే 200% కూడా చేంజ్ చేసుకోవచ్చు. వాయిస్ని మనం ఇంక్రీజ్ చేసుకోవచ్చు. అది కాకుండా మనము ఇదైతే రికార్డింగ్ చాయిస్ అన్నట్టు, మీడియా అండ్ రికార్డింగ్ అయిపోయింది. సో దాని తర్వాత లేయర్స్ అన్నట్టు. లేయర్లో మీడియా ఉంటుంది, ఎఫెక్ట్స్ ఉంటుంది, స్టిక్కర్స్ ఉంటుంది, టెక్స్ట్ అంటే మనం వాటర్ మార్క్స్ ఎలా చేయాలో కూడా ఇందులో ఉంటుంది అన్నట్టు. వాటర్ మార్క్స్ కూడా చేసుకోవచ్చు మనం మన ఛానల్ నేమ్స్. మన ఛానల్ నేమ్ అయితే నేను టైప్ చేసేసాను అన్నట్టు. సో దాని తర్వాత ఛానల్ నేమ్ టైప్ చేసుకున్న తర్వాత మనకు ఏ ఫాంట్స్ అంటే ఫాంట్స్ అని ఉంది కదా, ఫాంట్స్ మీద క్లిక్ చేస్తే మనకు అక్కడ చూపించిన ఫాంట్స్ని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. మనకు నచ్చిన ఫాంట్ని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. మీకు నచ్చకుంటే మీరు చేసుకుంటే మాత్రం మీకు కావాల్సింది కూడా అందులో యాడ్ చేసుకోవచ్చు అన్నట్టు. సో అది నేను యాడ్ చేసేసుకున్నా. మనకు కావాల్సిన సైజులో కూడా సెట్ చేసేసుకున్నా. అది కాకుండా వాటికి మళ్ళీ ఫాంట్ వచ్చే విధంగా మనం కొన్ని యానిమేషన్స్ అయితే ఉంటుంది అన్నట్టు. సో స్లైడ్, అలాగే పాప్, ఫేడ్ అండ్ స్లైడ్ రైట్ సైడు, స్లైడ్ లెఫ్ట్ సైడు అలాంటివి ఉంటుంది అన్నట్టు. సో నేనైతే ఒక సెలెక్ట్ చేసుకున్నాను అన్నట్టు. సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనం వీడియో లెంత్ను కూడా, అంటే ఇప్పుడు ఈ వీడియో 8 minutes 6 seconds ఉంది కాబట్టి దాన్ని పట్టుకొని నేను ట్రిమ్ చేసేలాగానే దాన్ని గుంజితే మనం
అంటే వీడియో ఎక్కడి వరకు లెంత్ కావాలో అక్కడి వరకు మనం ఎక్స్పాండ్ చేసుకోవచ్చు అన్నట్టు. సో ఇప్పుడు చూడండి టెక్స్ట్ మెసేజ్, అంటే మనం టెక్స్ట్ మెసేజ్ అంటున్నాం, మనం టెక్స్ట్ చేసింది ఇలా అంటే ఫుల్గా ఉంది. సో నేను వాటర్ మార్క్ లాగా చేసుకుంటున్నాను. అది కాకుండా మనం దాన్ని కలర్ఫుల్గా కూడా చేంజ్ చేసుకోవచ్చు. సో నేను వాటర్ మార్క్ ఎలా చేయాలో చూపిస్తున్నాను. సో ఇది ఆల్ఫా అని ఉంది కదా, ఇది కెపాసిటీ. మనం ఇది ఎంత యూజ్ చేసుకుంటే అంత వాటర్ మార్క్ లాగా అయిపోతుంది అన్నట్టు. సో నేను 50% పెట్టుకుంటే చాలా అనిపిస్తుంది. నేనైతే 50, 49, 50 చేంజ్లో ఇస్తున్నా, 56 ఇచ్చేసిన. ఇది చూడండి ఇప్పుడు వాటర్ మార్క్ లాగా అయితే అవుతుంది అన్నట్టు. సో అలా మీరు కూడా మీ వీడియోస్ కావాల్సిన ఫాంట్ అలాగే టెక్స్ట్ మీరు అక్కడ టైప్ చేసుకోవచ్చు. సో అది కాకుండా మనకు కావాల్సిన విధంగా అంటే అఫీషియల్గా కావాలనుకుంటే సినిమాటిక్గా అంటే లైక్ అంటే బాగా ప్రొడ్యూస్ చేసి ఒక వీడియో సాంగ్ని ఎలా తీపిస్తారో అలా కూడా మీరు కూడా చేసుకోవచ్చు అన్నట్టు. సో అంటే సినిమాటిక్గా ఉండాలి లుకింగు. సో నేను కూడా అది చూపిస్తున్నాను చూడండి. ఇది బ్లాక్ అన్నట్టు. సో బ్లాక్ కలర్ నేను చూజ్ చేసుకున్నా. చాలా టాప్లో అంటే ట్రెండింగ్ అయిన వీడియోస్కి ఇలానే ఉంటుంది అన్నట్టు. సో నేను ఆ విధంగా చేస్తున్నా. ఇది బ్లాక్ కలర్ అన్నట్టు, కింద బ్యాక్గ్రౌండ్ కింద అండ్ టాప్ ఇవి ఇలా ఉంటుంది అన్నట్టు. సో మీరు జరుపుకోవచ్చు ఎంత కావాలో అంత, అది మనకు చూజ్ చేసుకున్న బట్టి ఉంటుంది. సో నేనైతే మీడియా ఫైల్లో సెలెక్ట్ చేసుకున్న దాని తర్వాత మనం డూప్లికేట్ చేసుకోవచ్చు, బ్యాక్వర్డ్, ఫ్రంట్, అలాగే సెంటర్, హారిజాంటల్, వర్టికల్, అట్లా మనం దాన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు అన్నట్టు మనకు కావాల్సిన విధంగా. సో నేనైతే డూప్లికేట్ చేస్తున్నా, ఎందుకంటే ఒక దాన్ని మనం ఎక్స్పాండ్ చేసిన తర్వాత పైన కూడా అదే సేమ్ కలర్ కావాలి కాబట్టి ఇక్కడ చూడొచ్చు నేను డూప్లికేట్ చేసేసిన అన్నట్టు. సో ఒక్కదే కాపీ అయింది అన్నట్టు. సో నేను పైన ఒకటి కింద ఒకటి నాకు కావాలి. సో నాకు కింద అయితే 2 అయితే ఉన్నాయి. సో దాన్ని నేను పైకి తీసుకెళ్తాను అన్నట్టు. సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా మనకు ఎంత కావాలో అంత మీరు చూజ్ చేసుకోవచ్చు అన్నట్టు. సో దాన్ని మనకు వీడియో లెంత్ ఎంత వరకు ఉంటే అంతవరకు మీరు చూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి సినిమాటిక్గా అంటే కొద్దిగా రాయల్గా ఉంటుంది అన్నట్టు చెప్పాలంటే మనకు. సో ఈ వీడియో సినిమాటిక్గా అంటే లైక్ ప్రొడ్యూస్ ఎక్కువ చేసిన వాటిలాగానే కనిపిస్తుంది అని చెప్పొచ్చు. సో దానికి మీదనే మనం సెలెక్ట్ చేసుకున్న వాల్పేపర్ మీదనే మనం వేరే ఏదైనా టైటిలో, లేదంటే మీ ఫోన్ నెంబరో, మీ ఛానల్ నేమో, లేకపోతే మీ రికమెండేషనో, లేదా మీకు కావాల్సింది ఏమనుకుంటారో అక్కడ అది టైప్ చేసుకొని మీరు టైప్ చేసుకోవచ్చు. సో టైప్ చేసుకున్నదంతా మనము కావాల్సినంత ఫాంటు లేదా కావాల్సినంత సైజ్ చేసుకొని మీరు ఎక్కడ పెట్టుకుంటే అక్కడ మంచిగా నీట్గా పెట్టుకోవచ్చు అండి. అంటే టాప్ అయినా పర్లేదు లేదా అప్ అయినా పర్లేదు. సో నాకు కావాల్సింది ఇగో ఫేడు, అలాగే పాపు, అనిమేషన్ అని చెప్పాను కదా. సో అనిమేషన్ మనకు కావాల్సిన విధంగా మనం చేసుకోవచ్చు అన్నట్టు, మీకు నచ్చిన విధంగా. డ్రాప్ అంటే డ్రాప్ మనకు అంటే స్టార్టింగ్ అయ్యేది అలాగే ఎగ్జిస్ట్ అయ్యేది కూడా ఉంటుంది అన్నట్టు. సో ఇగో చూడండి స్టైల్గా ఉంటుంది అన్నట్టు, టైటిల్ వచ్చేటట్టు. సో మీకు కావాల్సిన విధంగా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. వాటి మీద ఒకసారి క్లిక్ చేస్తే మీకు చూపిస్తుంది. అది నచ్చితే మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అన్నట్టు. సెలెక్ట్ చేసుకున్న తర్వాత బ్యాక్ పోయి సేవ్ చేసేసుకుంటే అయిపోతుంది అన్నట్టు. సో ఇది పైన మనం టెక్స్ట్ పెట్టేది అన్నట్టు. సో దాన్ని మనం ట్రిమ్ చేసుకోవచ్చు, లేదా మీకు ఎక్కడి వరకు ఆ టైటిల్ కావాలో అక్కడి వరకు కూడా మీరు పెట్టేసుకోవచ్చు అన్నట్టు. సో ఇది అయిపోయిందండి, వీడియో అయితే స్టార్ట్ అయిపోయింది. సో వీడియో అయిపోయిన తర్వాత ఇప్పుడు ఈ ఫాంట్ అనేది కూడా అయిపోయింది, వాయిస్ రికార్డింగ్ కూడా అయిపోయింది. అండ్ ఇగో ఇప్పుడు మనకు కావాల్సినవి మధ్యలో కొన్ని సౌండ్ డిస్టర్బెన్స్ ఉంటుంది. సో అక్కడ నా వాయిస్ ఇవ్వాలనుకుంటే మనం రికార్డ్ మీద క్లిక్ చేసి వాయిస్ రికార్డ్ అయితే ఇవ్వడం జరుగుతుంది అన్నట్టు. సో అది అయిపోయింది. ఇక నెక్స్ట్ మ్యూజిక్, ఆడియో సాంగ్స్ని కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు అన్నట్టు. సో ఇదంతా మనం వీడియోస్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకు కావాల్సిన వీడియోస్ అన్నీ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఎడిట్ చేసిన తర్వాత దాన్ని మనం ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాను. ఈ స్టిక్కర్స్ అంటే ఎఫెక్ట్స్ ఉంటాయి కదా. సో అవి నాకు ప్రో లేదు కాబట్టి మామూలుగానే బ్లర్ అలాగే ఉంటుంది. అలాగే అది కాకుండా స్టిక్కర్స్ చూసుకుంటే మనం క్లాసిక్ స్టిక్కర్స్ ఉంటాయి అన్నట్టు, ఈ దెయ్యం బొమ్మలు, అలాగే కాఫీ, అలాగే ఇలాంటి ఫాంట్స్ అయితే టైటిల్స్ ఈ స్టిక్కర్స్ ఇలాంటివి ఉంటాయి అన్నట్టు. ఇందులో ప్రో తీసుకుంటే మీకు నచ్చిన స్టిక్కర్స్ అందులో యాడ్ చేసుకోవచ్చు. ఇక మనకు రైటింగ్ అని ఉంది కదా. సో దాంట్లో మనం ఇందులో రాసుకోవచ్చు. అంటే ఒక్కొక్కరు క్లాస్ చెప్పేటప్పుడు ఇలాంటి యూజ్ చేస్తారు అన్నట్టు మార్కరు.
ఇవి చాలామంది టీచింగ్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళు అయితే యూజ్ చేస్తారు. ఇది మీకు యూజ్ అయితే చేసుకోవచ్చు, కలర్ చేంజ్ చేసుకోవచ్చు. అలాగే మీకు కావాల్సిన విధంగా ఆ పెన్ను అలాగే మాడ్యూల్ ఏమేమి ఉందో అవన్నీ సెలెక్ట్ చేసుకోవచ్చు అన్నట్టు. ఇవి యారో మార్కులు లేదా బాణం గుర్తులు ఇలాంటి మంచి మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. లైక్ కంప్యూటర్లో పెయింట్ సిస్టంలో ఎలా ఉంటుందో అలాంటిదే ఇందులో ఉంటుంది అన్నట్టు. సో దాన్ని మనం ఎరేజ్ కూడా చేసుకోవచ్చు అన్నట్టు. ఎరేజ్ ఆప్షన్ కూడా ఉంటుంది అన్నట్టు. దాంట్లో కూడా సైజ్ ఉంటుంది. నేను హైయెస్ట్ సైజ్ సెలెక్ట్ చేసుకొని అన్నీ రఫ్ చేసుకోవచ్చు మనకు కావాల్సిన విధంగా. సో ఇది కూడా మంచి ఆప్షన్ అన్నట్టు. ఇలాంటి వీడియో ఇన్ని కన్నా ఆప్షన్స్ ఉన్న వీడియో ఎడిటింగ్ యాప్ మరేది ఏమి ఉండదండి నాకు తెలిసినంతవరకు. చాలామంది టాప్ యూట్యూబర్స్ ఇవే స్టార్టింగ్లో యూజ్ చేసేది అన్నట్టు. దాని తర్వాత మెల్లమెల్లగా నేర్చుకొని వేరే విధంగా చేసేవాళ్ళు. అది కాకుండా మనం వీడియో మీదనే ఇంకో వీడియో కూడా పెట్టవచ్చు. అంటే ఎగ్జాంపుల్ చెప్తాను. గ్రీన్ బ్యాక్గ్రౌండ్ పెట్టుకొని మనం ఒరిజినల్ కంటెంట్ వీడియో మీ ముందట తీసుకొస్తే ఇలా ప్లే అవుతుంది అన్నట్టు. వీడియో మీద వీడియో ఇంకో 2 లేయర్స్ వీడియో మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. మనం సెలెక్ట్ చేసుకున్న దాని మీద అయితే అది ఉంటుంది అన్నట్టు. సో ఇది నేను ఆల్రెడీ అంటే ఎండ్లో థ్యాంక్స్ ఫర్ వాచింగ్, లైక్, షేర్, సబ్స్క్రైబ్ అనేది ఈ ఫాంట్ కూడా ఎలా చేయాలో నేను వేరే వీడియోలో చెప్తా. అలాగే యూట్యూబ్ ఇంట్రోలు కూడా నెక్స్ట్ వీడియోలో చెప్తా. మన ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి. సో అది కాకుండా మనం ఇంకోటి మ్యూజిక్ ఆడియో అయితే నేర్చుకోవాలి మనం. సో ఆడియోలో నేర్చుకుంటే ఫోల్డర్స్లో మనం వెళ్ళిపోవాలి. మనకు కావాల్సిన విధంగా డౌన్లోడ్స్లో ఉన్నాయా ఆడియో, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ లేదా యూసీ బ్రౌజర్లో ఉందా మనకు. నేనైతే యూట్యూబ్ లైబ్రరీ నుంచి యూజ్ చేసిన అన్నట్టు. మీరు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎక్కడైనా తీసుకోవచ్చు. కాకపోతే యూట్యూబ్ లైబ్రరీలో తీసుకుంటే కాపీరైట్ క్లెయిమ్స్కి ఇట్లా ఏం రావండి, 100% చెప్తున్నా. అది కూడా ఒక వీడియో చేస్తాను అన్నట్టు. సో వేరే మ్యూజిక్ మీరు యూట్యూబ్ నుంచి డౌన్లోడ్ చేసి అలా యూజ్ చేసుకుంటే కనుక మీకు చాలా ఇబ్బంది అవుతుంది. సో దాని కాకుండా వీడియో బ్యాక్గ్రౌండ్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు అన్నట్టు. మనం వీడియో బ్యాక్గ్రౌండ్ వచ్చేసి వీడియో బ్రౌజర్లో ఉంటుంది. అలాగే క్లౌడ్లో వచ్చేసి మనం ఇమేజ్ అసిస్టెంట్లో వచ్చేసి బ్యాక్గ్రౌండ్ ప్లెయిన్గా ఉండే ఇమేజెస్ అందులో ఉంటుంది అన్నట్టు. అవి కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇదంతా అయిపోయిన తర్వాత రిజల్యూషన్ అంటే ఫ్రేమ్ రేట్ ఉంటుంది, రిజల్యూషన్ ఉంటుంది. సో ఫ్రేమ్ రేటు ఇందులో జిఫ్ చేసుకోవచ్చు, 360 పిక్చర్స్, అలాగే 480 పిక్చర్స్, ఎస్డి అంటే డైరెక్ట్ మనం క్యాసెట్ చేసుకోవచ్చు. హెచ్డి 720 పిక్చర్స్, ఇక ఫుల్ హెచ్డి 1080 పిక్చర్స్. సో దాని తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు మీరు కింద బిడిలైర్ ఉంది కదా ఎంబీస్ అన్నట్టు పర్ సెకండ్ అంత క్వాలిటీతో ఉంటుంది. ఎంత హై క్వాలిటీ పెట్టుకుంటే అంత హై క్వాలిటీ అనేది ఉంటుంది. సో సేవింగ్ అవుతుంది, ఎక్స్పోర్ట్ అవుతుంది అన్నట్టు వీడియో. సో ఇదే అండి. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి.